విజయశాంతి లేడీ సూపర్ స్టార్ తన యాక్షన్ నటనతోనే సౌత్ ఇండియా సినిమాలో పేరు తెచ్చుకున్న రాములమ్మ రాజకీయం 2.0 స్టార్ట్ అయ్యింది. ఇంకా రాములమ్మ రాజకీయం 2.0 ఎలా ఉంటుందో అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు. నిజమే, విజయశాంతి తెలంగాణ రాజకీయానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన వీర మహిళ విజయశాంతి అందరూ ముద్దుగా రాములమ్మ అని పిలుస్తారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తప్పులను ప్రజల ముందు ఎత్తి చూపించిన విజయశాంతి కేసీఆర్ని ఎదిరేసుకుంటే ఎలా అని కూడా ఆలోచించకుండా తన తెలంగాణ ప్రజల కోసం నిజాలను బయట పెట్టి కేసీఆర్ ప్రజలకు చేసిన మోసాలని బయట పెడుతున్న విజయశాంతి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో 2.0 రెండోసారి చేరుకున్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో పోరాడిన ప్రముఖమైన వ్యక్తులలో ఒకరు కేసీఆర్, తరువాత మరో వ్యక్తి విజయశాంతి. అప్పట్లో టీఆర్ఎస్ న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. కానీ బీజేపీ రాజకీయం నచ్చక మళ్ళీ కాంగ్రెస్ లోనే చేరుకున్న రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ వర్గ రాజకీయంలో విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అనుకున్నారు. కానీ దానన్నిటికీ విజయశాంతి ప్రత్యుత్తరం కూడా ఇచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మినిస్టర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. మరియు విజయశాంతి మినిస్టర్ అవకాశం కూడా త్వరలోనే ఉందని కూడా చెప్పవచ్చు.